అండ్ మీరు చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఉన్నాయా? ప్రభుత్వం ఉందా లేదా పక్కన పెడితే ప్రభుత్వం అసలు ఏం నడవట్లేదు. కానీ నేను అడిగే ప్రశ్న ఏంటంటే ప్రతిపక్షాలు ఉన్నాయా తెలంగాణలో? సో దయచేసి ఈ ప్రశ్నకు సమాధానము మా తెలంగాణ ప్రజలు చెప్పాలి. సరే ఏంది శ్రావ్య ఎప్పుడు ప్రతిపక్షాలని మాట్లాడతావు? ఎస్, ప్రతిపక్షం యొక్క వాయిస్ అంత బలంగా ఉంటుందండి. ఎందుకని? ప్రజా సమస్యలన్నీ కూడా, ప్రభుత్వంలో ఉన్నటువంటి అవకతవకలన్నీ కూడా, ప్రభుత్వంలో జరిగేటువంటి స్కామ్స్ దగ్గర నుంచి ప్రజా సమస్యలు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితేనేమి, ఆర్టీసీ కార్మికులు అయితేనేమి, 6 గ్యారంటీల సంక్షేమ పథకాలు తీసుకునే వాళ్ళైతేనేమి, అండ్ అట్లాగే ఏవైనా సరే బీసీ రిజర్వేషన్ అయితేనేమి, ఏదైనా సరే గలమెత్తి మాట్లాడాల్సినటువంటి ప్రతిపక్షం, ప్రభుత్వం ప్రతిపక్షాలు రెండూ కలిసి కూడా డైవర్షన్ పాలిటిక్స్తో ముందరికి వెళ్తుందా అని అనిపిస్తుంది. డైవర్షన్ పాలిటిక్స్ తోటి ముందరికి వెళ్తుంది అనిపిస్తుంది. నేను చూసినటువంటి కుందేలు, నేను పట్టుకున్నటువంటి కుందేలుకు 6 కాళ్ళు, పోనీ 7 కాళ్ళు అన్నట్టు తెలంగాణలో రాజకీయాలు నిద్రపోతున్నాయి. ఇంత చండాలమైనటువంటి పాలిటిక్స్ నేనైతే చిన్నప్పటి నుంచి, అంటే నేను చిన్నప్పటి నుంచి పెరుగుతూ ఉన్న 30 సంవత్సరాలు ఉంటా. ఈ 30 సంవత్సరాలలో నేను ఇంత నీచమైనటువంటి రాజకీయ నాయకులను చూడలేదు. ఒక మంచి పవర్ఫుల్, ఒక మంచి గ్రేస్ లీడర్ కనబడట్లేదు, కనుమరుగైపోయింది. తెలంగాణకు ఒక అసంతృప్తి వచ్చింది. ఆ అసంతృప్తిని భర్తీ చేయాలంటే ఎవరు కావాలి మనకి? ఎవరు రావాలి మనకి? సరే, కాంగ్రెస్ వాళ్ళు ఎంతసేపు బీఆర్ఎస్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అయిపోయింది, అది అయిపోయిన స్టోరీ. పోనీ అరెస్ట్ చేస్తాడా? ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ని అరెస్ట్ చేస్తాడా? ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా? పోనీ కాళేశ్వరం కేసులో కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తారా? చెయ్యలేరు. అది సాధ్యం కాదు. ఇటు బీజేపీకి తెలుసు, అటు కాంగ్రెస్కి తెలుసు, ఇటు బీఆర్ఎస్కి కూడా తెలుసు. కానీ ఎవరి కోసం అయ్యా ఈ డైవర్షన్స్? ఎవరి కోసం ఈ పైన మెరుగులు దిద్దేటువంటి కార్యక్రమాలు? ప్రజలని వెర్రి పుష్పాలను చేయడానిక? మీరు విసురుకునేటువంటి సవాళ్ళ వల్ల ఏ ఒక్క ప్రజల కన్నా, ఏ ఒక్క సామాజిక వర్గానికి కానీ, ఏ ఒక్క ప్రజలకు కానీ బెనిఫిట్ అవుతుందా? సహాయం జరుగుతుందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దమ్ముంటే రా అంటాడు. ఈయన కేటీఆర్ కూడా ఢిల్లీకి పోయిన సమయంలో దమ్ముంటే రా రేవంత్, ఇగో సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వచ్చిన డిబేట్కి, చర్చకి రెడీ అన్నావు కదా అని చెప్పి ఈయన లేనప్పుడు చర్చ పెడతాడు. ఎవరు? రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తాడని కేటీఆర్కి తెలుసు, ఢిల్లీలో ఉన్నాడని కేటీఆర్కి తెలుసు. అట్లాగే రేవంత్ రెడ్డికి కూడా కేసీఆర్ రాడని తెలుసు. కేసీఆర్ దమ్ముంటే రా అంటే కేసీఆర్ రాడని రేవంత్కి తెలుసు, రేవంత్ రెడ్డి రాడని కేటీఆర్కి తెలుసు. మరి ఈ పిచ్చకుంట్ల ఈ సవాళ్ళ వల్ల, సారీ టు సే, ఎవరికయ్యా ఆ ప్రాబ్లం అంటే రోజు పొద్దున్నే ఆఫీస్లకు వెళ్ళే వాళ్లకు ఈ భారీ బందోబస్తుల వల్ల ట్రాఫిక్ జామ్ అయిపోయి, మామూలుగానే బేగంపేట, సికింద్రాబాద్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ విపరీతమైనటువంటి ట్రాఫిక్. ఎంత తొందరగా బయలుదేరినా సిగ్నల్ల వల్ల, కేబీఆర్ పార్క్ సిగ్నల్ పడిందంటే ఇక చాలాసేపు ఉంటుంది ఆ సిగ్నల్. విపరీతమైనటువంటి ట్రాఫిక్. వీళ్ళు ఏ టైంకి పెట్టుకున్నారండి? 11 o'clockకి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అన్నారు. ఇక్కడ అంటే నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి. ఇక్కడ రేవంత్ది, కేటీఆర్ ఇద్దరు సవాల్ ఇసురుకున్నారు. సారీ, రేవంత్ వర్సెస్ కేసీఆర్, బట్ రెస్పాండ్ అయింది కేటీఆర్. వీళ్ళ వల్ల తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమైనా ఉందా? వీళ్ళ వల్ల తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమైనా ఉందా అంటే ఏం లేదు. ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉంది. ఇంకా ఉల్టా ట్రాఫిక్ జామ్ అయింది విపరీతంగా. ఇక్కడ బీఆర్ఎస్ భవన్ నుండి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వరకు మొత్తం భారీ బందోబస్తు, మొత్తం సెక్యూరిటీ, పోలీసులు. ఆ పోలీసులకే సగం ప్లేస్ కావాలి.
అసలే ఇరికిరుకు రోడ్లు, మొత్తం ట్రాఫిక్ జామ్ ఏరియా ఖైరతాబాద్ అంతా. ఆఫీస్లకు వెళ్ళే వాళ్ళకు ఇబ్బంది అయింది. ఎవరెండు వెళ్తారు ఆఫీస్లకు? సామాన్య ప్రజలు. పొద్దున్న లేస్తే కేటీఆర్ సవాల్ గుర్తుంటుందా పబ్లిక్కి? రేవంత్ రెడ్డి సవాల్ గుర్తుంటుందా పబ్లిక్కి? రేవంత్ రెడ్డి అమెరికాలు ఉంటేంది, ఢిల్లీలు ఉంటేంది అంటారు. కేటీఆర్ కిల్లి నమ్ములుతేనేంది, ఇంకేంది ఉంది అంటారు. కానీ ఎవరికి లేట్ అయిన ఈ సవాళ్ళ వల్ల మా తెలంగాణ ప్రజలు, మా హైదరాబాద్ పబ్లిక్కి ట్రాఫిక్ లేట్ అయ్యి ఆఫీస్లకు లేట్గా పోయి వాళ్ళ 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 బాస్లతోటి చివాట్లు తినేటువంటి పరిస్థితి, పైగా ఫ్రస్ట్రేషన్. మామూలుగా ట్రాఫిక్లో నడపడమే పెద్ద గగనం, అటువంటిది విపరీతమైనటువంటి ఫ్రస్ట్రేషన్ తోటి ఆఫీస్కి వెళ్ళడం, అబ్బా మాకెందుకు వచ్చిన తలకాయ నొప్పండి ఇవన్నీ అని అనుకోవడం. ఈ సవాళ్ళ వల్ల మా రైతన్నలకు, మా రైతు సోదరులకు రైతు బంధు మొత్తం అందరికి వచ్చిందా అండి? రైతు రుణమాఫీ అయిందా అండి? రైతు బంధు అందరికి వచ్చిందా అండి? మొన్న రైతు బంధు వేసామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇక చెప్తున్నారు కదా. మరి రైతు బంధు ఎవరికి వచ్చింది? 100 మంది రైతులు ఉంటే దాంట్లో 10 మందికి రైతు బంధు వేసి మిగతా 90 మంది కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు రైతు బంధు కోసం. వచ్చిందా అండి రైతు బంధు? రాలేదే, చాలామందికి రాలేదు. ఈ విషయం రేవంత్ రెడ్డికి కూడా తెలుసు, ఈ విషయం బట్టి విక్రమార్క గారికి కూడా తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఎవరు మాట్లాడరు. బీజేపీ నాయకులు అయితే ఇక అసలే మాట్లాడరు. వాళ్ళ అధ్యక్ష పదవిలో వాళ్ళు ఉన్నారు. బీజేపీ గ్రాఫ్ అమాంతం పడిపోయింది, తీసుకపోయి ఆ మూసి నదిలో ఎత్తేసినారు. రాజాసింగ్ రాజీనామా ఆమోదం చేశారు. ఈ నెక్స్ట్ ఈ టాపిక్ వస్తాం. అంటే ఈ 10-15 రోజుల నుంచి ఏం జరుగుతుందనేది నేను ఒకసారి అట్లా ఒక గ్లిమ్స్ వేసుకుందాం. మనం ఏం జరుగుతుంది, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం అనేది. సో ఇక్కడ ముఖ్యంగా ప్రజలారా, టాపిక్ డివేట్ అయిపోతుంది. 6 గ్యారెంటీలు. ఆ సునీల్ కనుగోలు ఏడదాక్కుడు అర్థం కాదు. ఇప్పుడు రమ్మనండి, సునీల్ కనుగోలుని వచ్చి తెలంగాణ మొత్తం తిరగమనండి, ఉరికిచ్చి ఉరిమి చూసి మరి పిచ్చ కొట్టుడు కొడతారు సునీల్ కనుగోలుని. మా ముసలిల పెన్షన్ వస్తుందా? మా మహిళలకు వచ్చే 2500 వస్తున్నాయా? మా ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అవుతున్నాయా? తులం బంగారం ఇచ్చిండ్రా? తులం బంగారం ₹1,00,000 తిప్పి చూస్తే ఇంకో కొన్ని రోజుల్లో సర్పంచ్ ఎన్నికలు. ఏ ముఖం పెట్టుకొని ఓట్లేస్తారు కాంగ్రెస్ పార్టీకి? సరే, వీళ్ళ ధైర్యం ఏం చెప్పాలనా? అధికార పార్టీ ఎక్కడుంటే సర్పంచులు ఆడికే వస్తారు కదా. సర్పంచులకు పార్టీ ఉండదు, ప్రైవేట్ సింబల్స్ తోటి నించుంటారు. వాళ్ళు నించోని సర్పంచ్ గెలిచిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి చేరేది ఎక్కడండి? మన దరిద్రం కాకపోతే మాట్లాడితే రాజ్యాంగం అంటాం, కానీ ఎవ్వరు రాజ్యాంగం ఫాలో గారు. ఇప్పుడు చట్టబద్ధంగా గెలిచిన సర్పంచులంతా అధికార పార్టీ దాహం కోసం ఏ పార్టీ దగ్గరకు వస్తారు, తీర్థం పుచ్చుకుంటారు? కాంగ్రెస్ పార్టీ. అధికారం ఎక్కడుంటే అక్కడే వస్తారు కదా, బెల్లం చుట్టూ ఈగలు వాళ్ళనట్టు కాంగ్రెస్ పార్టీలో చేరుతారు. వాళ్ళు ఏ సింబల్ నుంచి గెలవని వాళ్ళు వచ్చి చేరేది కాంగ్రెసే. ఎంపీటీసీ కాంగ్రెస్ని ఎన్నుకుంటారు, జెడ్పీటీసీ మళ్ళీ కాంగ్రెసే. ఇదంతా మారిపోతుంది. సరే, ప్రతిపక్షాలు కూడా మాకెందుకు వచ్చిన గొడవ, ఇప్పుడు వాళ్ళు ఉంటే మాకేం నష్టం లేదని వాళ్ళు కూడా లైట్ తీసుకుంటుండొచ్చేమో. మేబీ ఎక్కువ మెజారిటీ అయితే ఇదే జరుగుతుందా కాదా? ఊర్లో ఏ మొహం పెట్టుకొని పోతారు? ఒక పంచాయతీ రోడ్ వేసినవా, ఒక చెట్టు నాటినవా, ఒక రోడ్ వేసినవా, మా ముసలిళ్ళకు పెన్షన్ ఇచ్చినవా, మా వికలాంగులకు పెన్షన్ ఇచ్చిండ్రా? టెన్షన్ పెడుతున్నారు. కళ్యాణ లక్ష్మి పథకం కింద చెక్కులు దేవుడరు, తులం బంగారం ఇస్తున్నావా? తులం బంగారం కోసము ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసుకోకుండా కూర్చుంటున్నారు. ఉద్యోగులకు ముఖ్యంగా మాట్లాడాలంటే, ఉద్యోగులకు మీరు పెన్షన్, ఎవరైతే రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇప్పటి వరకు రిటైర్మెంట్ అమౌంట్ రాలే. 1 year అయింది. 1 year అయ్యి ఎవరైతే రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇప్పటి వరకు పెన్షన్ రాలేదు. టెన్షన్ పడుతున్నారు. పిఎఫ్లు డిఎఫ్లు అన్నీ అయిపోయినాయి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. మరి బట్టి విక్రమార్క ఏం చేస్తున్నాడు? 30%, 40% కమిషన్ తీసుకోవడం తప్ప బట్టి విక్రమార్క గారు ఏమిటికన్నా పని చేస్తున్నారా, పనికొస్తున్నారా? ఫైనాన్స్ మినిస్టర్గా బట్టి విక్రమార్క గారు ఫెయిల్ అయినారా లేదా? ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఫెయిల్, అది క్లియర్. బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఫెయిల్. అంటే మీరు బిల్లులలో ఒక 20%, 30% తీసుకునేటువంటి ఇంట్రెస్ట్ మీ సతీమణి గారు డీల్ చేస్తుంటే, మీరు
తెలంగాణ ప్రజల విషయంలో చేయట్లేదు. నెక్స్ట్ టైం మధురలో ఏ ముఖం పెట్టుకొని ప్రజలు మీకు ఓట్లు వేస్తారండి? మళ్ళొక్కసారి మీరు నించుంటే గెలుస్తారన్న నమ్మకం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ కీలక నేతలకు ఉందా? దుద్దిల్ల శ్రీధర్ బాబుతో సహా ఉందా? మీకు మీరు వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. తులం బంగారం గాలికి వదిలేయబట్టే, సంక్షేమ పథకాలు గాలికి వదిలేయబట్టే,